వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. నేను మీ గోవిందు నాగరాజు. ఈ వీడియోలో మన పాఠశాలలో కొత్తగా చేరినటువంటి విద్యార్థుల్ని, అలాగే మన పాఠశాల నుంచి డ్రాప్అవుట్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడేస్ ప్లస్ లాగిన్లో ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని వివరంగా చూద్దాం. సో ఇందుకోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఇక్కడ సెర్చ్ బార్లో యూడేస్ ప్లస్ అని టైప్ చేయండి. యూడేస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పి వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో స్టేట్ని సెలెక్ట్ చేయండి. స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అడుగుతుంది. సో మన పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ ఐడిని మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 25-26 పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మన స్కూల్ ఇన్ఫర్మేషన్ క్లోజ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు అనేక రకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ కనిపిస్తూ ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు రైట్ సైడ్లో ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ కనిపిస్తాయి. సో ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులైతే మనం ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఏమైనా సరే మనం ఇంపోర్ట్ చేయదలుచుకుంటే ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది, డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్. సో ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనము డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని తెలుసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఎలా తెలుసుకోవాలనేటువంటిది. సో గో పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు రెండు రకాలుగా డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ లిస్ట్ని మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ యూడైఎస్ కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా మనము ఆ యూడైఎస్ కోడ్కు సంబంధించినటువంటి ఆ పాఠశాల విద్యార్థులు ఎవరైతే డ్రాప్లో ఉన్నారో వారి యొక్క డేటాని ఇక్కడ తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక పాఠశాల యూడైఎస్ కోడ్ ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఆ యూడైఎస్ కోడ్కు చెందినటువంటి పాఠశాలలో ఉన్నటువంటి డ్రాప్అవుట్ విద్యార్థుల యొక్క డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో యూడైఎస్ కోడ్ తెలియకుండా ఉంటే ఇక్కడ మనము ఇంకొక మెథడ్ ద్వారా స్టేట్ సెలెక్ట్ చేయాలి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేయాలి. బ్లాక్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఆ స్కూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏ స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్అవుట్ విద్యార్థులు తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆ పాఠశాలలో ఎవరైతే డ్రాప్అవుట్ విద్యార్థులు ఉన్నారో వారి యొక్క డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా రెండు రకాలుగా మనము అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి డ్రాప్అవుట్ విద్యార్థులనే కాకుండా వేరే పాఠశాల విద్యార్థుల్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు మనము ఇంపోర్ట్ అనేటువంటిది ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఇంపోర్ట్ మాడ్యూల్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ పైన గో పైన క్లిక్ చేయాలి. గో పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆ విద్యార్థి యొక్క పెన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ని అడగడం జరుగుతుంది. సో పెన్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేయాలి. సో పెన్ ఐడిని ఎంటర్ చేశాను. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆ విద్యార్థి యొక్క డేటా కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కింద మనం గమనించినట్లయితే ఇంపోర్ట్ టు అని చెప్పి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్లాస్లోకి ఇంపోర్ట్ చేయాలని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెక్షన్, ఏ సెక్షన్లోకి ఇంపోర్ట్ చేయాలని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా ఇంపోర్ట్ పైన క్లిక్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఇలా కన్ఫర్మ్ పైన
క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. సో దీంతో ఆ డ్రాప్ విద్యార్థి మన పాఠశాలలోకి సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయ్యాడు. సో ఈ విధంగా మనము మన పాఠశాలలో చేరినటువంటి విద్యార్థుల్ని మనము సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మన పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాత పాఠశాలలో ఆన్లైన్లో నుంచి డ్రాప్ చేయబడిన తర్వాత మాత్రమే ఇక్కడ మనము కొత్త పాఠశాలలోకి ఇంపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఇంకొక విద్యార్థిని వారి యొక్క పెన్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేసిన తర్వాత ఆ విద్యార్థి యొక్క డేటా ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ స్టూడెంట్ స్టేటస్ దగ్గర యాక్టివ్ అని చెప్పనేసి కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఈ విద్యార్థి ఆల్రెడీ ఇంకొక పాఠశాలలో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి సో ఈ విద్యార్థిని మనము ఇంపోర్ట్ చేయడానికి కుదరదు. ముందు ఆ పాత పాఠశాల నుంచి ఆ విద్యార్థిని డ్రాప్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయవచ్చు. ఈ విధంగా మన పాఠశాలలో కొత్తగా చేరినటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, సో అలాగే మన పాఠశాలలో డ్రాప్ అవుట్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా తిరిగి మన పాఠశాలకి ఇంపోర్ట్ చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.